నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. పొదలకూరు అక్రమ మైనింగ్ కేసులో అరెస్టై 2 రోజులు పోలీస్ కస్టడీ అనంతరం గూడూరు కోర్టులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు ప్రవేశపెట్టారు. అనంతరం జైలుకు తరలించారు. అలాగే అక్రమ మైనింగ్ కేసులో సోమవారం అరెస్ట్ చేసిన శ్రీకాంత్ రెడ్డిని కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. ఎమ్మెల్సీ మేరిగ మురళి శ్రీకాంత్ రెడ్డి కుటుంబ సభ్యులను కోర్టు వద్ద కలుసుకుని ధైర్యంగా ఉండాలని తెలియజేశారు. అయ్యా రిమాండ్ కొనసాగుతూ ఉంది. బెయిల్ అప్లికేషను రేపటికి హైకోర్టు వారి ముందు హీరింగ్కి వస్తుంది. పోలీస్ కస్టడీ ఇవ్వడం జరిగింది. ఆ పోలీస్ కస్టడీ 2 రోజులు పోలీసు వారు విచారించిన పిమ్మట ఈరోజు తిరిగి మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర వారు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. పోలీస్ కస్టడీ ముగిసిన పిమ్మట మ్యాజిస్ట్రేట్ గారు మళ్ళా తిరిగి జైలుకి పంపుతూ ఆర్డర్స్ చెప్పడం జరిగింది. వారి యొక్క బెయిల్ శుక్రవారానికి వాయిదా సార్. ఇప్పుడు గూడూరు పట్టణంలోని తిలక్ నగర్లో ఉన్న ఉషా అనే పేద మహిళ రైలు ప్రమాదంలో కాలు కోల్పోయింది. అప్పటికే భర్త మరణించాడు. 2 చిన్నపిల్లలతో తీవ్ర ఇబ్బందులు పడుతూ జీవనం సాగిస్తూ ఉన్నది. 8 సంవత్సరాల క్రితం నేను సైతం కార్యక్రమంలో వీరి పరిస్థితిని తెలుసుకున్న హీరోయిన్ మంచులక్ష్మి ఆర్థిక సహాయంతో నివాసాన్ని నిర్మించి వీరికి ఇవ్వడం జరిగింది. గూడూరు పట్టణానికి చెందిన ఉషా అనే మహిళ భర్త మృతి చెంది రైలు ప్రమాదంలో కాలు కోల్పోయి చిన్నపిల్లలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ జీవనం సాగిస్తుంది. ఒక టీవీ ఛానల్లో వచ్చినటువంటి నేను సైతం కార్యక్రమంలో పాల్గొంది. దీనికి యాంకర్గా వచ్చిన హీరోయిన్ మంచులక్ష్మి వీరి ఇబ్బందులకు స్పందించి తిలక్ నగర్ వద్ద నివాసాన్ని కట్టించి ఇవ్వడం జరిగింది. ఉషా కుటుంబాన్ని కలిసేందుకు మంచులక్ష్మి ఈరోజు పట్టణానికి విచ్చేశారు. ముందుగా సనత్ నగర్లో ఉన్న మంచులక్ష్మి బంధువులు రవీందర్ రెడ్డి నివాసానికి వెళ్లి కాసేపు వారితో గడిపారు. అనంతరం తిలక్ నగర్లో ఉన్న ఉషా నివాసానికి హీరోయిన్ మంచులక్ష్మి వచ్చి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మంచులక్ష్మి మాట్లాడుతూ 2 చిన్నపిల్లలతో 8 సంవత్సరాల కిందట ఉషా కార్యక్రమంలో రావడం జరిగిందని, ఈరోజు పిల్లలు పెద్దవారై మంచి స్థాయిలో ఉండడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. సహాయం పొందిన ఉషా మాట్లాడుతూ మా పరిస్థితిని చూసి స్పందించి మంచులక్ష్మి, మనోజ్ వాళ్లు నివాసాన్ని కట్టించి ఇచ్చారని, చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. మా అబ్బాయి విద్యకు కూడా సహాయం అందిస్తామని తెలిపారని వెల్లడించారు. అందరికీ నమస్కారం. ఇలా ప్రెస్ వస్తుంది ఇక్కడికి అని తెలియదు నాకు. 8 సంవత్సరాలు అయింది ఈ ఫ్యామిలీతో నా అనుబంధం స్టార్ట్ అయ్యి. రోడ్డు మీద పడుకుంటున్నారు, పిల్లలకి ఇబ్బందిగా ఉంటుంది అంటే ఒక ఇల్లు కట్టించి డోర్లు ద్వారబంధరాలు కావాలి అంటే మాకు గూడూరులో బాగా కావాల్సిన వ్యక్తి రవి. చిన్నప్పటి నుంచి మా మమ్మీ కజిన్ రవికి చెప్పి దగ్గరుండి ఈరోజు ఆ ఇల్లు ఎలా ఉందో చూడ్డానికని వచ్చాను నేను. అండ్ నేను వచ్చింది ఇల్లు చూడడానికి. బట్ పెద్ద పాప ఏమో పెళ్ళి అయిపోయింది, నర్సింగ్ చేసింది, నౌ షీస్ ప్రెగ్నెంట్. రెండో పాప డిగ్రీ, బాబు ఏమో ఇప్పుడు ఇంటర్. ఐ డోంట్ నో ఇఫ్ దిస్ వుడ్ హ్యావ్ బిన్ పాసిబుల్ మేము సైతం లేకుండా ఉండుంటే. బట్ దిస్ ఇస్ ద ఇంపాక్ట్. ఏదో మనం ఒకటి చేస్తే ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందా అని తెలియదు అనుకుంటాం కదా. 8 సంవత్సరాల తర్వాత వచ్చాను నేను. అదే ప్రేమ. I feel very very happy and very grateful. ఇలాంటి ఒక ప్రోగ్రామ్ చేయగలిగి ఒక 10 మందిని ఆదుకోగలిగాను అని ఆ దేవుడికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను నేను. సో వాళ్ళని చూడడానికి వచ్చాను అంతే. థ్యాంక్ యూ. నేను ఎవరినీ అసభ్య పదజాలంతో దూషించలేదని, సిఐటియు నాయకులు అసత్య ఆరోపణలు చేస్తూ నాపై ఫిర్యాదు చేశారని, గత 17 నెలలుగా ఎక్కడ ఎటువంటి చెడ్డ పేరు లేకుండా విధులు నిర్వహిస్తున్నానని గూడూరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు వెల్లడించారు.
గూడూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కమిషనర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గత వారం రోజులుగా కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు ఇంజనీరింగ్ వర్కర్లు జీతాలు పెంచాలని సమ్మె నిర్వహిస్తున్నారని, ప్రజలకు ఎక్కడా పారిశుద్ధ్య సమస్య లేకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్నామని తెలిపారు. సిఐటియు నాయకులు సోమవారం తన వద్దకు వచ్చి మీ దగ్గర పనిచేస్తున్న కార్ డ్రైవర్ వేరే మహిళ వద్ద డబ్బులు అప్పు తీసుకున్నారని దాన్ని ఇప్పించాలని కోరగా ఇది వారి వ్యక్తిగతమైన సమస్య అని మీరు మాట్లాడుకోవాలని సూచించామని తెలిపారు. దీన్ని వక్రీకరించి నేను దుర్భాషలాడానని, దౌర్జన్యం చేశామని సబ్ కలెక్టర్కు ఫిర్యాదు ఇవ్వడం జరిగిందని, అయితే ఎక్కడా నేను ఎవరిని అసభ్య పదజాలంతో దూషించలేదని వాదనలు జరిగాయని పేర్కొన్నారు. నాతో ఇంకా అనేక ఆరోపణలు చేశారని, వాటిని రుజువు చేయాలని, నేను తప్పు చేశాను అని తేలితే శాఖపరమైన చర్యలకు సిద్ధమని వెల్లడించారు. పనులు చేయించుకుంటున్నారని చెప్పని కామెంట్ చేశారు. వర్కర్లు బెదిరిస్తూ పర్సనల్ పనులు ఏం చేయించుకున్నారు అది మీరు నిరూపించాలి. నా పర్సనల్ పనులు నా పారిశుద్ధ్య కార్మికులతోటి నేను ఏం చేయించుకున్నది అనేది మీరు నిరూపించాలి. మూర్ఖ కామెంట్ చేయటం కాదు. నా పర్సనల్ పనులు ఏం చేయించుకున్నాను ఒకసారి గమనించండి. నేను వాస్తవంగా ఒక మున్సిపల్ కమిషనర్గా ఒక ఇంట్లో పని మనిషికి పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఉంది, ఒక వర్కర్ని వాడుకోవడానికి ప్రొవిజన్ ఉంది పని మనిషిగా. అయితే అది కూడా నేను చేయటం లేదు. నేను నా సొంత జీతం ఇచ్చుకుంటూ ఒక వర్కర్ నా దగ్గర పనిచేస్తుంది. తర్వాత వర్కర్లు నా బాత్రూమ్ కడగడానికి ఒకరు, నా ఇంట్లో పని చేయడానికి ఒకరు, వంట చేయడానికి ఒకరు, కార్మికులందరూ నా ఇంట్లోనే పని చేస్తున్నారని కామెంట్ చేశారు ఒక నాయకుడు. ఎవరు పని చేస్తున్నారో ఒకసారి గమనించి చెప్పండి. నా ఇంట్లో ఏ పారిశుద్ధ్య కార్మికుడైనా నాకు సంబంధించిన పనులు ఏమన్నా చేస్తుంటే మీరు నిరూపించండి. పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించి మీరు నా ముందు మాట్లాడండి. నేను ఏం పని చేశాను, ఏం పని చేయించుకున్నాను మీ సమాచారం కోసం చెప్తున్నాను. నా ఇంట్లో నేను జీతం చేసే పని మనిషి కూడా నా బాత్రూమ్ కడగమని చెప్పను. నేను నా బాత్రూమ్లు నేనే కడుక్కుంటాను. నా ఇంట్లో సమాచారం కోసం చెప్తున్నాను. నా ఇంట్లో బాత్రూమ్లు ప్రతిరోజు నేనే శుభ్రపరుచుకుంటాను. అది నాకున్న ఫస్ట్ నుంచి ఉన్న అలవాటు. అది ఒకటి. రెండోది, కమిషనర్కి 3 డ్రైవర్లు అని కామెంట్ చేశారు. ఎవరు నాకు ఆ 3 డ్రైవర్? నా దగ్గర ఉన్నది 2 డ్రైవర్లు. నేను ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు విధులు నిర్వహిస్తూ ఉంటాను. ఒక డ్రైవర్ ఉదయం నుంచి సాయంత్రం 9 గంటల వరకు పనిచేస్తాడా? రకరకాల 80 స్క్వేర్ కిలోమీటర్ల పరిధి, ఊపులు తిరగాలి, మీటింగ్లకు పోవాలి, తిరుపతి పోవాలి, విజయవాడ, కోర్టు, ఈ విధంగా రకరకాలుగా తిరుగుతూ ఉండాలి, వివిధ పట్టణాలకు పోతూ ఉండాలి. ఒక డ్రైవర్ తోటి కష్టం కాబట్టి ఎక్కడైనా సరే సహజంగా 2 డ్రైవర్ని వాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 9 గంటల దాకా ఒక డ్రైవర్ పనిచేస్తే ఆ మరుసటి రోజు అతను ఆగుతాడు, 2వ డ్రైవర్ ఉంటాడు. ఈ 3వ డ్రైవర్ క్వశ్చన్ ఎందుకు వచ్చింది నేను అనుకుంటున్నాను గత నెలలో ఈ గోపి అనే డ్రైవర్కి యాక్సిడెంట్ అయ్యి చెయ్యిరిగి. ఆ చెయ్యి ఎరగటం వల్ల ఇంకొక రోబోలో పనిచేసే ప్రసాద్ అనే వ్యక్తి ఉదయం పూట నాతోటి ఈ ప్రతిరోజు శానిటేషన్కి సంబంధించిన ఫోటోలు మేము సబ్మిట్ చేయాలి. ఆ ఫోటోలు తీయటం కోసం నాకు సహాయకారిగా వస్తున్నాడు. ఫోటోలు తీస్తాడు. ఫోటోలు తీసి అయిన తర్వాత అతను మళ్ళీ రెగ్యులర్ పనికి వెళ్ళిపోతాడు. ఇది అందరికీ తెలుసు, వాళ్ళందరూ కూడా తెలుసు. నేను 3 డ్రైవర్లు వాడుకోవట్లేదు, 2 డ్రైవర్లు అయితే మాత్రం నా దగ్గర ఉన్నారు. దానికి రీజన్ కూడా మీకు చెప్పడం జరిగింది. అలానే దురుసుగా మాట్లాడుతున్నాడు, సచివాలయ సిబ్బందిని, కింది స్థాయి ఉద్యోగుల్ని చాలా దురుసుగా మాట్లాడుతున్నాడని చెప్పడం జరిగింది. ఏ సచివాలయ సిబ్బందిని నేను బూతులు మాట్లాడాను, ఏ పారిశుద్ధ్య కార్మికుడిని నేను బూతులు మాట్లాడాను, మీరు వారికి నిరూపించండి. నాయకులు ఎవరైతే ఉన్నారో కొన్ని కామెంట్స్ చేసి మున్సిపల్ కమిషనర్ దుర్భాషలాడారు అని చెప్పని వారి మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పని గౌరవ సబ్ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా నేను ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే ఇది అవాస్తవమైనటువంటి ఆరోపణలు నా మీద చేయడం జరుగుతుంది. ఇది ఎక్కడ ప్రారంభమైందంటే ముఖ్యంగా నా దగ్గర పనిచేసేటువంటి డ్రైవర్ గోపి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఒక రాష్ట్ర నాయకుడు సిఐటియులో. అయితే ఈ సమ్మె జరుగుతున్న కాలంలో ఆయన కొంతమంది కార్మికుల్ని పనికి హాజరై పారిశుద్ధ్యం లోపం లేకుండా చూడండి అని చెప్పని వర్కర్లను రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలానే డ్రైవర్లను కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు విధులకు హాజరయ్యారు, పని శుభ్రంగా నిర్వహించారు. అయితే ఇది దృష్టిలో పెట్టుకున్నటువంటి ఆ నాయకులు
అతని మీద కక్షతోటి ఏదైనా ఒక అధికారిని కూడా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో గతంలో ఆ గోపి ఎవరైతే ఉన్నారో ఒక ఎస్టీ మహిళ కార్మికురాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడని, ఆ డబ్బులు మీరు ఇప్పించండి అని చెప్పని నా దగ్గరికి రావడం జరిగింది. నిన్నగాక మొన్న నా దగ్గరికి రావడం జరిగింది. అయితే వచ్చిన సందర్భంలో నేను చెప్పింది ఏంటంటే అది వారి యొక్క పర్సనల్ సమస్య కాబట్టి ఆ పర్సనల్ సమస్యను మీరే తీర్చుకోవాల్సి ఉంటుందని చెప్పడం జరిగింది. అయితే మాట్లాడే మాటల్లో కొద్దిగా ప్రొవోక్ చేసినట్టు మాట్లాడటం వల్ల అతని మీద కోపంతో, అంటే ఆ గోపి మీద కోపంతో అనే మాట బదులు ఒక మాట పొరపాటున జారటం జరిగింది. అది నేను అనలేదని నేను అన్నాను, ఆ ఒక్క మాటే అనటం జరిగింది. అయితే దానిని వక్రీకరించి కమిషనర్ బూతులు తిట్టాడు, మమ్మల్ని చాంబర్లో నుంచి బయటికి వెళ్ళిపోమన్నాడు, పైకి లేచి మా మీద దూకాడు. ఇలాంటివన్నీ అసలు కేవలము వాళ్ళ యొక్క ఆ గోపి మీద ఉన్నటువంటి కక్ష కమిషనర్ మీద తీయడానికి, అతను కమిషనర్ దగ్గర అటెండర్గా డ్రైవర్గా పనిచేస్తున్నాడు కాబట్టి కమిషనర్ను కూడా ఇందులో భాగస్వామిగా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో ఈ సమ్మెకాలంలో పనిలో పాల్గొన్నందుకు ఆ యొక్క దృష్టిలో పెట్టుకొని నా మీద లేనిపోయినటువంటి నిందలు వేసి ఈ విధమైనటువంటి అది ఏమీ జరగలేదు. వాస్తవంగా నేను పరుషంగా మాట్లాడటం కానీ ఆ ఒక్క మాట అన్నది మాత్రం వాస్తవం. అతని మీద కోపంతో అనే మాటని కొద్దిగా వక్రీకరించి మాట్లాడింది వాస్తవం ఒక్క మాట. దానిని విపరీతంగా బూతులు తిట్టారు, చేశారు, అమానుషంగా మాట్లాడాడు, అసభ్య ప్రజాలం మాట్లాడాడు అని చెప్పడం జరిగింది. ఇదంతా అవాస్తవం. నేను సీట్లో నుంచి లేవలేదు. అయితే ఆయన ఒక నాయకుడు మీరు భాష జాగ్రత్తగా మాట్లాడండి అన్నప్పుడు మాత్రము కొంచెం వాదులాట జరిగిందే తప్ప ఈ విధంగా మీరు గెట్అవుట్ అంటడం కానివ్వండి, నా చాంబర్లో నుంచి వెళ్ళిపోమని చెప్పడం కానివ్వండి జరగలేదు. వాళ్ళ నాయకులందరూ కూడా ఉన్నారు. తర్వాత ఒక నాయకుడు మాట్లాడుతూ అధికారులను చూసుకొని కార్మికుల్ని దుర్భాషలాడుతున్నాడంటే గూడూరు చర్చి వీధిలోనున్న సార్వత్రిక క్రైస్తవ ప్రార్థనా మందిరం యొక్క 75వ సంవత్సర వార్షికోత్సవ సభలు ఈ నెల 13వ తేదీ నుంచి 20వ తేదీ ఆదివారం వరకు 8 దినాలు ICS రోడ్లో ఉన్న SMG హై స్కూల్ గ్రౌండ్లో బహుఘనంగా జరిగాయి. గూడూరు పట్టణం మరియు చుట్టుప్రక్కల వందలాది మంది గ్రామ ప్రజలు, క్రైస్తవ నాయకులు, సంఘ సభ్యులు పాల్పొందినారు. 1950లో జేసుదాస్ దేవదాస్ ఫిలిప్ గార్ల ద్వారా ప్రారంభం చేయబడిన ఈ సేవలు 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ ప్రత్యేక సభలో ఏర్పాటు చేశామనియు, ప్రార్థనా మందిర చరిత్ర తెలియపరిచే సావనీర్ పుస్తకము విడుదల చేశామనియు ప్రార్థనా మందిరం సంఘ కాపరి బ్రదర్ ఊలా డానియల్ రవికుమార్ తెలిపారు. జిల్లాలోని ఆయా సంఘముల క్వాయర్స్ పాలుపొంది పాటలు పాడి ఉజ్జీవ కీర్తనలు పాడి దేవుని నామమును గణపరిచారని సభా ప్రాంగణంలో భక్తులకు అంది సదుపాయంలో కల్పించినట్లు ప్రార్థనా మందిరం కమిటీ సభ్యులు తెలిపినారు. చాపండి, ఈ రాత్రి నిలబడి ఇద్దరు దైవజనులు మీరు అభిషేకించి వాడుకోనండి. మీ చిత్తం ఆయన నెరవేర్చండి. రక్త ప్రోక్షణ కింద ఈ స్థానం ప్రతిష్ఠించండి. ఎదురాడి దురాత్మలు అయిపరచండి. మీ కృపాక్షేములందరికీ దయచేయండి. మీకు మయం చెల్లిస్తూ ఆది అంతముగా మీరు నడిపించి మయం పొందమని మా రక్షకుడు ప్రవేశిస్తున్నాం తండ్రి. ఆమేన్. హౌస్ ఆఫ్ ప్రేయర్ పేరు వాళ్ళు వచ్చి ఒక పాట పాడతారు. ఈ పాట అయిన వెంటనే దైవ సందేశం మన దైవజనులు జెరమియా గారు వచ్చినారు సాయంత్రం. మరి వారు కూడా కొంత సమయం వాక్యం మన సాంగ్ షీట్ బుక్స్ కోసం వచ్చి చూపించండి. 20 రూపాయలు. ఆశ్రమంలో పెరుగుతున్న నేపథ్యంలో క్లాసికల్ హిందూయిజం నేర్పిస్తున్న క్రమంలో యేసు ప్రభు గురించి మా వాళ్ళు ఏం చెప్పినారంటే, ఈ యేసు ప్రభు విదేశీ దేవుడు, మన దేశానికి పనికిరాడు అన్నారు. అప్పటికి ఆలోచించే శక్తి లేదు గనక ప్రపంచమంతటికి దేవుడు ఒక్కడే ఉంటాడు కానీ దేశానికి ఒక దేవుడు, పట్టణానికి ఒక దేవుడు, ఎవడి పల్లెటూరుకి ఒక దేవుడు, పల్లెకి ఒక దేవుడు, ఎవడి వాడుకు ఒక దేవుడు.
ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవ, జీవాధిపతి స్తోత్రాలు. ఈ దినమందు మీ దాసులమైన మేమందరం కలిసి శాంతిని మీ యొక్క సేవకు ప్రతిష్ఠిస్తూ ఉండగా మీ దాసుని ఈ సమయంలో ప్రత్యేకంగా మీ రక్తదారులను నూతన పరిచి చెట్లుగా ప్రార్థనాపూర్వకంగా మనము లైవ్ సందేశం కింద కొద్ది నిమిషాల్లోనే రేపు ఉదయం సరిగా 9:30 గంటలకు నీటి బాప్తిస్తంలో వారి సాక్ష్యం ఇచ్చేవారు కరెక్ట్ టైం వస్తే మీకు బాప్తిస్తం జరుగుతుంది. అలాగే మన మధ్యలో న్యూఢిల్లీ నుంచి పెద్దలు, దైవ వాక్య అనుభవజ్ఞులు, గొప్ప సేవకులు జేసీ రావు గారు, వారు ఇంత వయసులో ఎంత విస్తారంగా సంచారం చేస్తారంటే దేశంలో, రాష్ట్రాల్లో, విదేశాలు కూడా. తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగర్లోని ఎన్ఎస్ఆర్ కళాభవన్లో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం కోట మండల కన్వీనర్ పలఘాటి సంపత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేరిగా మురళీధర్తో పాటు రాష్ట్ర వైసీపీ కార్యదర్శి కొడవలూరు ధనంజయ రెడ్డి పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఎంపికైన కొడవలూరు ధనంజయ రెడ్డికి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి కొడవలూరు ధనంజయ రెడ్డిని గూడూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ యువత విభజన అధ్యక్షుడు చెల్లకూరు సాయి ప్రసాద్ రెడ్డి భారీ గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు నియోజకవర్గ కన్వీనర్ మేరుగు మురళి మాట్లాడుతూ బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం ద్వారా చంద్రబాబు నాయుడు మోసపూరిత వాగ్దానాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తామన్నారు. రానున్న కాలంలో ప్రతి పంచాయతీలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బాబు మోసాలను ఎండకడతామన్నారు. అనంతరం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి ధనంజయ రెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల్లో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు అందించిన ఓడిపోవడానికి గల కారణాలను చేస్తామన్నారు. భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకు సముచిత స్థానం ఇస్తారన్నారు. ఈ కార్యక్రమంలో కోట మండల కన్వీనర్ పలఘాటి సంపత్ కుమార్ రెడ్డి, పాదర్తి కోటారెడ్డి, జడ్పీటీసీ కోటయ్య, ఎరటపల్లి మధుసూదన్ రెడ్డి, సాయి ప్రసాద్ రెడ్డి, నాగూర్ రెడ్డి, పల్లెమల్లు విజయసాయి రెడ్డి, ఒప్పల ప్రసాద్ గౌడ్, సూళ్లూరు పరంధామయ్య, ముచ్చకాయల వెంకటకృష్ణయ్య, పి సురేంద్ర, ఆములూరు నాగార్జున, దువ్వీర్ రమణారెడ్డి, సన్నారెడ్డి, చెంచురాఘవరెడ్డి, చెట్టుమూరు మండల కన్వీనర్ శ్రీనివాస్ రెడ్డి, దువ్వూరు రమణారెడ్డి, కస్తూర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రామాల్లోనే పార్టీ బలపడితేనే రిజల్ట్స్ వస్తాయి. మనం చూపించగలుగుతాం. ప్రతి గ్రామంలో 100 ఓట్లు, 200 ఓట్లు మెజారిటీ త్యాగలించేది మండలంలో ఒక 5,000 ఓట్లు, 7,000 ఓట్లు, 8,000 ఓట్లతో బయటపడతాం. సో గ్రామ స్థాయిలో మనం పరిశీలన చేసుకుని పోయినసారి జరిగినటువంటి అడ్వాన్స్ అయినటువంటి మంచి కార్యక్రమం ఉన్నాయి. వాలంటీర్లు అనేటువంటిది చాలా మంచి కార్యక్రమం. కానీ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నాయకులకి అగౌరవం కింద ఫీల్ అయ్యారు. కారణం ఆ వాలంటీర్ల వ్యవస్థ అనేటువంటిది గ్రామ స్థాయికి నాయకులు కింద లేకుండా పోవడమే కారణం. ఇది వాస్తవమా కాదని మీరే చెప్పాలి. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ ముందు ఏర్పడింది. ఆ ఏర్పడిన తర్వాత మనకు పంచాయతీ ఎలక్షన్లు జరగడానికి కోర్టు వాటి వల్ల 2 సంవత్సరాలు నెట్టుకోబోయింది. ఈ 2 సంవత్సరాల్లో వాలంటీర్ వ్యవస్థ ఇండిపెండెంట్ వ్యవస్థ కింద చలామణి అయింది. గ్రామంలో కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టుకొని గెలిచినటువంటి నాయకులు గౌరవం పొందలేకపోయారు ప్రజల దగ్గర. వాళ్ళకి చలామణి కాకుండా పోయింది. ఆ వ్యవస్థని మనం సరిదిద్దుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఆ హైకమాండ్కి మనం చెప్తే కానీ ఇక్కడ ఏమి లోపాలు జరిగాయో ఆ లోపాలను మనం చెప్పుకోవాలా. అందుకే పార్లమెంటు కార్యదర్శిగా, రాష్ట్ర కార్యదర్శిగా నాకు ఇచ్చారు. ఈరోజు 2 రోజులు మాట్లాడుతున్నాను.
ఇంకా బాధ్యతలు తీసుకోలేదు. అలాట్మెంట్ అయింది, బాధ్యతలు మమ్మల్ని ఎప్పటి నుంచి ఇస్తారో తెలియదు మాకు. అది హైకమాండ్ పిలుపు మేరకు బాధ్యతలు తీసుకున్నప్పుడు మాకు అవకాశం ఉంటే ఒక నోట్ రూపంలో ఈ గ్రామ వ్యవస్థ ఏ విధంగా సర్దిద్దుకొని మనం ముందుకు పోయి బలపడాలనేటువంటి దాని మీద చర్చ ఖచ్చితంగా ప్రతి గ్రామానికి నేరుగా మనం వచ్చిన తర్వాత ఆ గ్రామంలో ఉండేటువంటి నాయకులు పడ్డ కష్టాలు ఏంటి. 21 పిల్లకూరు, ఈరోజు కోట, రేపు పిట్టమూరు, ఎల్లుండి వాతావరణం. నిజంగా ఎక్కడికి వెళ్ళినా రోజు రోజుకి జరుగుతుంది. మరి టౌన్లో కొంచెం పాత మార్పులతో సభ జరిగింది. మీ అందరూ పనులు అందుబాటులో మన ఎమ్మెల్యే గారి పరిపాలన భయంతో కొంత పొరపాటు జరిగిన. రెండో రూరల్ మీలాగే గొప్పగా నాయకులందరూ వచ్చారు, కార్యకర్తలు వచ్చారు, చాలా మంచి వాతావరణం వచ్చింది. దానికి మించినట్టుగా నిన్న తిలకూరులో కూడా దానికి రూరల్కి మించినట్టు వాతావరణం, ఈరోజు కూడా దానికి మించిన వాతావరణం, రేపు చిట్టమూరు దీనికి మించిన వాతావరణం, వాకాడు అందరికంటే మించిన వాతావరణంతో ముందుకెళ్ళడం జరిగిందంటే ఎంతగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే కార్యకర్తలు కానీ నాయకులు కానీ కోరుకుంటున్నారు, చాలా స్పష్టమవుతున్నారు కూడా నేను మనవి చేస్తున్నాను. ఈ రకంగా మనం మాట్లాడుకుంటూ పోతే మనం వెళ్దాం, గ్రామాలకు వెళ్దాం. ఆడున్నటువంటి మన ఎలక్షన్ టీం, ఎలక్షన్ నడిపేటువంటి కుటుంబం వాళ్ళందరూ కూడా మరి కుటుంబానికి వెళ్ళినప్పుడు వాళ్ళు పత్రాలు ఇచ్చారు, మాటలు నమ్మలేదని చెప్పి మోసం చేసి ఏదో పత్రాలు సృష్టించారు, షూరిటీ పత్రాలు. అవి అడుగుదాం, అమ్మ మీ షూరిటీ పత్రాలు బాండ్లు ఇచ్చారు కదా, అవి కొద్దిగా తీసుకురండి. ఏమి సంవత్సరంలో ఆ బాండ్లలో ఎన్ని పథకాలు మీకు అందాయని వాళ్ళని సున్నితంగా అడుగుదాం. అడగకముందే చెప్తారు, అయ్యా మోసపోయాం, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చెప్పినట్టు చేశాడు, మోసపోయామయ్యా, ఏదో పెడతారా మీరంటే ఆశపడ్డామని వాతావరణం స్టార్ట్ అయిందని కూడా నేను మనం చేస్తున్నాం. మరి ఈ వాతావరణం 25 నుంచి మండలాధ్యక్షులు అందరూ కూడా గ్రామంలో, ప్రతి గ్రామం పంచాయతీ అనేది కాదు, ప్రతి గ్రామంలో కూడా మన ఎలక్షన్ టీంని, కార్యకర్తల్ని, క్రియాశీలక నాయకుల్ని ఇన్వాల్వ్ చేసి ప్రతి ఇంటికి ఒక వేరే చేసుకున్నామా, సంవత్సర కాలం అయింది కదా, చెప్పిన మాట చెప్పిన ప్రకారం చేశారా లేదా, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మన నాయకుడు ఏ రకంగా చేశాడు అని వివరించుకుంటూ పోవడం. మనం అడుగుతాం వాళ్ళు. మరి సూపర్ 6 అని చెప్పారు కదా, ఆ సూపర్ 6లో ఎన్ని చేశారు? 13 నెలలు అవుతుంది. 13 నెలల్లో మీరు చేసిన పథకాలు ఏంటి? మాటకు వస్తే మరి పెన్షన్ ఇచ్చేస్తున్నాం కదా, 1000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం కదా అని మాట్లాడుతున్నాం. కానీ గత ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్ని లక్షలు పెన్షన్లు ఇస్తున్నారు? 2000 రూపాయలు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటప్పటికి ఎన్ని లక్షల మందికి పెన్షన్ ఇచ్చారు? ఒక్కసారి పేరే చేసుకోమని చెప్తాం. తెలుగుదేశం గవర్నమెంట్ లో 30 లక్షల మంది మాత్రమే పెన్షన్ 2000 పెన్షన్ ఇస్తున్నారు. మన ప్రియత నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకుని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని, ప్రశ్నించిన వారిపై పోలీస్ కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాని పూజిత పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం మనుబోలులోని పద్మావతి కళ్యాణ మండపంలో వైఎస్ఆర్సీపీ పార్టీ మండల కన్వీనర్ బొమ్మిరెడ్డి హరిగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకాని పూజిత పాల్గొన్నారు. వైసీపీ నాయకులపై పెడుతున్న అక్రమ కేసులకు నిరసనగా కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాకాని పూజిత రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం వివరాల గురించి పార్టీ మండల నాయకులకు వివరించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షురాలు గుండాల వజ్రమ్మ, పార్టీ రాష్ట్ర యువజన కార్యదర్శి కడివేటి చంద్రశేఖర్ రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దాసిరి భాస్కర్ గౌడ్, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు గుండాల ఆదినారాయణ, బొమ్మిరెడ్డి మధుసూదన్ రెడ్డి, ముంగర రవీంద్ర రెడ్డి, ఎంపీటీసీ దువ్వూరు రాజేశ్వరమ్మ, దువ్వూరు సుధాకర్ రెడ్డి, దాసరి మహేంద్రవర్మ, సోషల్ మీడియా కోఆర్డినేటర్ గుంజి రమేష్, సర్వేపల్లి ఎస్టీ సెల్ కన్వీనర్ తుపాకులగిరి, మండలంలోని పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దాని గురించి ప్రోగ్రాం చేసుకున్నాము. అయితే జనాల్లో వ్యతిరేకత స్పష్టంగా కనపడిపోతుంది. సంవత్సర కాలంలో
ప్రభుత్వం వైఫల్యం చెందింది, ఏ రకమైనటువంటి హామీలు పూర్తి చేయలేదు. కాబట్టి జనాల్లో ఆ వ్యతిరేకత అనేది ఇంత తొందరగా బయటపడినటువంటి ప్రభుత్వం కేవలం కుటుంబ ప్రభుత్వం అయింది. మోసపు హామీలు ఇచ్చారు, అబద్ధాలు చెప్పారు, మమ్మల్ని మభ్యపెట్టారన్న కష్టం ఒక పక్క అయితే, దాన్ని ప్రశ్నించే ప్రతి ఒక్కళ్ళ మీద కేసులు పెడుతున్నారు. పాపం గొమ్ముకుంటే కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అంటే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు అనేటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి బాధే కదా. ఇటువంటి రాజకీయం అనేది మనం ఎప్పుడూ చూడలేం. బహుశా బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఇలా పరిపాలించుంటారు, బానిసలుగా ఉండండి, మేమేం చెప్తే అది తీసుకోండి, ఎక్కువగా మాట్లాడితే జైల్లో వేస్తామని చెప్పి పోరాటాలు చేసేవాళ్ళు, నిజాలు మాట్లాడేవాళ్ళు అప్పట్లో జైల్లో వేసేవాళ్ళు అని చెప్పి పుస్తకాల్లో చదువుకున్నాను, ఇప్పుడు చూస్తున్నాను. కాబట్టి ఇటువంటి బానిసత్వపు రాజకీయం కానీ పాలన కానీ ఎక్కువ రోజులు ఉండదు. ఖచ్చితంగా ప్రజలు ఈ వ్యతిరేకాన్ని కొనసాగిస్తే, మీరు ఇటువంటి పద్ధతులు కొనసాగిస్తే ఖచ్చితంగా ఓడిపోవడం అనేది 2029లో ఖాయం. మీరు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని జైల్లో వేస్తే ఆయన ఆలోచనలు అయితే ఆపలేరు కదా. ఆయన ప్రజల కోసం పనిచేసే వ్యక్తి. ఆయన కోసం ఆయన చూపిన బాటలో వందల మంది వేల మంది నడుస్తున్నారు. వాళ్ళందరినీ కూడా జైల్లో వేయగలరా? మీ తరం అవుతుందా? కాబట్టి మీరు ప్రభుత్వం ఏమంటుంది, కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమాలు చేశారు అందుకని అరెస్ట్ చేశాము అంటున్నారు. అక్రమ కేసు కాదు, ఆయనే అక్రమాలు చేశారని మీరు అంటున్నారు. మేము రెడీ ఉన్నాం, మేము సిబిఐ ఎంక్వైరీ చేయమన్నాం, మీరు వేయలేదు. సరే, ఇప్పటికైనా కానీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద కన్ఫెషన్ స్టేట్మెంట్స్ కాకుండా ఒక్క ఆధారం చూపించండి. ఇది ఆధారం, ఈ ఆధారాన్ని బేస్ చేసుకొని మేము అరెస్ట్ చేసాం కాకాని గోవర్ధన్ రెడ్డి, అది లేదు. బెయిల్ రాకుండా కేవలం కన్ఫెషన్ స్టేట్మెంట్స్. రేపు పొద్దున్నే ఈ కేసులు నిలబడవు. ఒక్క కేసులో కూడా ఆయన్ని తప్పుగా మీరు ప్రూవ్ చేయలేరు, ఎందుకంటే ఆయన తప్పు చేయలేదు. అప్పుడు ఈరోజు ఆయన్ని ఈ రకంగా చిత్రవద చేస్తున్న పోలీసులు కానీ వ్యవస్థ కానీ ఎవరైనా నైతిక బాధ్యత తీసుకొని మీ ఉద్యోగాలకు రాజీనామా చేయగలరా? ఆ ధైర్యమైనా ఉందా? లేదు. కాబట్టి ఇటువంటి పాలన ప్రజలు హర్షించండి. ప్రభుత్వం దాని వైఖరి ఇప్పటికైనా మార్చుకొని ప్రజలకి మంచి చేసే దిశగా అడుగులు వేస్తే బాగుంటుంది. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ మీనాక్షిదేవి సమేత సోమేశ్వర ఆలయంలో బుధవారం సందర్భంగా స్వామివారికి విశేష అలంకరణ అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామి అమ్మవారిని దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు. శివే సర్వార్థ సాధకి అందరికీ అన్నం సంవత్సరాలుగా శ్రావణ మాసం వచ్చిందంటే ఒక దంపతి స్వామి పార్వతీ పరమేశ్వరులు బాగా వచ్చేసి ప్రతిరోజు శివుని దర్శనం చేసి స్వామివారికి అభిషేకము అర్చన అలంకారం చేసి సంవత్సరంలో ఒకసారి 200 మందికి అన్న సంతర్పణ చేస్తారు. ఇది వాళ్ళకి 4 సంవత్సరాలు చేస్తున్నారు. ఇది 4వ సంవత్సరం. వాళ్ళ కుటుంబాలకే ఆయుర ఆరోగ్యాలు ఉండాలని చెప్పేసి, అదేవిధంగా మహాదేవుడు వైద్యనాథ రూపంలో వాళ్ళ ఆరోగ్యాన్ని ఇచ్చే ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా అన్న సంతర్పణ జరగాలని, అదేవిధంగా ఇది బ్రహ్మసూత్రంలో మహిమాన్విత శివలింగం ఇది. ఈ శివలింగాన్ని పూజించి అర్చించి అభిషేకించిన అన్ని ఫలితాలు ఏమన్నది శాస్త్రం చెప్తా ఉంది. ఈ శివలింగంలో తాగి పూజించిన ప్రతి ఒక్కరు అన్న సంతర్పణకి తమ వంతు సహాయ సహకరిస్తున్నారు. ఈ అన్న సంతర్పణ చేసిన వారికి వారి కుటుంబాలకి ఆయుర ఆరోగ్య ఔషధాలు కానీ, అదేవిధంగా సేవకులుగా శ్యాంప్రసాద్, లక్ష్మీకుమారి, భార్గివి, రేణమ్మ, చంద్రకళ గారు, నెప్పేరు మనోహర్ వాళ్ళందరూ కూడా ఈ అన్న సంతర్పణలో తమ వంతుగా పాల్గొని పేదలకు అందరూగా అన్నసంతర్పణ చేసింది ఎవరు? శివయ్య. చేపించిన పార్వతీ పరమేశ్వరు చేసిన శివయ్య. 24 గంటల నుంచి అన్ని చేస్తున్నాము. అన్ని ప్రసాదాలు గృహాలు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా అన్న సంతర్పణ కింద బారేయకుండా అన్నాన్ని
ఒక అన్నం 10 మంది 10 మంది అన్నం ఒక తింటారు కాబట్టి జాగ్రత్తగా ఈ అన్నం ఇచ్చిన వారికి వారి కుటుంబానికి ఆయుర ఆరోగ్యాలు కానీ ఆ దేవుడు ఓం నమ శివాయ ఓం నమ శివాయ. మనుబోలు గ్రామంలోని కోదండ రామపురం దేవాంగుల వీధిలో వెలిసిన శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయంలో ఆషాఢ మాసం మంగళవారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. అమ్మవారు వారాహిమాత రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు శ్రీనివాసులు మహిళలచే సామూహిక కుంకుమ పూజలు చేయించి ప్రత్యేక హారతులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన గంధళ్ల కృష్ణయ్య అన్నపూర్ణమ్మ దంపతులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. మనుబోలు గ్రామంలోని గమళ్లపాలెంలో వెలిసిన శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం రాత్రి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భజన బృందం వారిచే భజనలు నిర్వహించారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన చెన్నూరు సాయిమోహన్ వెన్నెల దంపతులు వ్యవహరించారు. ఈ పూజలలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సాయి ఎక్కువ కింద అవుతాను. మాల్కోస్ సాయిబాబా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.